వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు. ఈ పాట ఎందుకు వాడతానని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ ఫోటో చూసిరు కదా, ఉండుర్రి. దాడి చేసుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాసగా మారింది. బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్ల పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్లకార్డుల విషయంలో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో 4వసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ విజయలక్ష్మి వాయిదా వేశారు. ఇక్కడనేమో అనుకున్నారు, మరి ఈయన కాంగ్రెస్ ఆయన బీజేపీ ఇక్కడనేమో కలుసుకున్నారు, బొకేలు ఇచ్చుకున్నారు, సన్మానాలు చేసుకున్నారు. ఇండియన్ పాలిటిక్స్ అనేవి ఒక్క ముక్కల అర్థం కావడానికి అద్దం పట్టేటటువంటి అపురూపమైనటువంటి దృశ్యం ఇది. ఇక్కడ ఎవరు తన్నుకుంటారు, ఎవరు కలుసుకుంటారు, ఎవరైతే నాయకులు రెచ్చగొడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో కాఫీ టీలు తాక్కుంటా నవ్వుకుంటా వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు, పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారు. కానీ బయటకు వచ్చి వాళ్ళు రెచ్చగొట్టినటువంటి వాళ్ళ వ్యాఖ్యలకు రెచ్చిపోయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో ఇగో ఇట్లా తన్నుకుంటారు. ఎప్పుడన్నా కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, గలలు పట్టుకోగా మనం చూసినామా? కేసీఆర్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, గలలు పట్టుకోగా మనం చూసినామా? కేవలం గల్లలు పట్టుకునేది, కాలి రగ్గొట్టుకునేది, ప్రాణాలు పోగొట్టుకునేది కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు మాత్రమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి నిమ్న వర్గాల ప్రజలు రాజకీయంగా ఎదగనంతసేపు వీళ్ళు ఎక్కి తొక్కుతూనే ఉంటారు, మనల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకొని, ఈ యొక్క రాజకీయాన్ని అర్థం చేసుకొని, ఈ దేశంలో 70% ఉన్నటువంటి ప్రజానీకం రాజకీయ హక్కులు సంపాదించుకోవాలంటే అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.